హలో! వెల్కమ్ టు ద క్లేషియల్ కిడ్స్. ఈరోజు మన ఛానల్‌లో మీ అందరి కోసం ఒక కథను తీసుకొచ్చాను. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక ఊరిలో కృష్ణ, సింధు అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ వాళ్ళ అందమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ జీవనాన్ని గమనిస్తున్న ఆ దేవుడు వాళ్ళిద్దరికీ ఒక మధుర క్షణాన్ని జీవితమంతా గుర్తుండేలా వాళ్ళిద్దరికీ ఇస్తాడు. కానీ ఆ విషయం ఏమిటో వాళ్ళు ఇంకా గమనించుకోలేరు. రోజు సింధు వాళ్ళ అమ్మగారింటికి వెళ్తది. అక్కడ వాళ్ళ అమ్మానాన్నలతో కలిసి ఆనందంగా ఉంటది. సింధు అమ్మగారు సింధుతో ఇలా అంటారు. సింధు, చాలా సంతోషమమ్మా. నిన్ను కృష్ణ చాలా బాగా చూసుకుంటున్నాడు. సింధు కళ్ళు తిరిగి పడిపోతది. ఇంతలో కృష్ణ వస్తాడు. అందరికీ సింధు ఎందుకు కళ్ళు తిరిగి పడిందో అర్థం కాదు. ఇంతలో సింధు అమ్మగారు వచ్చి కృష్ణతో ఇలా అంటారు. "నువ్వు తండ్రివి కాబోతున్నావు నాయనా, చాలా సంతోషం మాకు" అని. ఈలోపు గదిలో నుంచి సిగ్గుపడుతూ సింధు వస్తది. అప్పుడు సింధు నాన్నగారు చాలా సంతోషపడి వాళ్ళ తల్లిదండ్రులకు ఈ విషయం కబురందిస్తారు. అప్పుడు కృష్ణ తల్లిదండ్రులు చాలా సంతోషంతో ఉంటారు. మరుసటి రోజు కృష్ణ, సింధు వాళ్ళ అమ్మగారితో కలిసి హాస్పిటల్‌కి వెళతారు. అక్కడ డాక్టర్ సింధుని పరీక్షించి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని చెబుతారు. అలా 9 నెలలు నిండుతాయి. లోపు చూస్తూ ఉండగానే సింధుకి 9వ నెల రానే వచ్చేసింది. వాళ్ళ అమ్మగారు సింధుకి అంగరంగ వైభవంగా శ్రీమంతం జరిపించాలని అనుకుంటారు. సింధు తల్లిదండ్రులు, ఇరువురి కుటుంబ సభ్యులందరికీ సింధు శ్రీమంతం అని ఆహ్వానం ఇస్తారు. మరుసటి రోజు సింధుని వాళ్ళ అమ్మగారు బాగా అలంకరణ చేస్తారు. అది చూసిన కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తారు. ఆ రోజు సింధు ముఖం మరింత కాంతివంతంగా కనిపించింది. అందరూ సింధుని తన బిడ్డని ఆశీర్వదించారు. సింధుకి అలంకరించిన గాజుల సవడిని తన బిడ్డ కదలికలు బాగా కనిపించాయి. మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సింధుకి పురిటి నొప్పులు వస్తాయి. అప్పుడు సింధు తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్‌కి తీసుకువెళతారు. ఈలోపు కృష్ణ కూడా హాస్పిటల్‌కి చేరుకుంటాడు. డాక్టర్స్ ఏమన్నా కృష్ణకి ఆ క్షణం ఏమనిపించిందో, నెక్స్ట్ కృష్ణ సింధులకి ఎవరు పుట్టారో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. అంతలోపు మీరు కనిపెట్టగలరా? వాళ్ళకి రాజకుమారి పుట్టిందో లేక రాజకుమారుడు పుట్టాడో కామెంట్స్ చేయండి. తర్వాత భాగం తెలుసుకోవాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.